గుంటూరు జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. గుంటూరు పశ్చిమలో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి. ప్రచారంలో ప్రతి చోట మంచి స్పందన లభిస్తోంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తమ విజయం ఖాయమంటున్న గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవితో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా గుంటూరు టౌన్కి సంబంధించి పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక పక్కన మంత్రి రజనీ వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉండగా కూడా మరో పక్కన టీడీపీకి సంబంధించి గల్లా మాధవి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రచారంలో మాత్రం ఇద్దరు జోరుగా ముందుకు పోతున్న పరిస్థితి కనపడుతుంది. మనతో పాటు ఈ విషయాన్ని మాట్లాడటానికి టీడీపీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ప్రచారంలో ఎలా ఉంది? ఇంటింటికి తిరుగుతున్నారు, అక్కడ ఏం గమనించారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు 20వ వార్డు ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు మన కూటమి గెలుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారు ఎప్పుడెప్పుడు ఈ కూటమిని ఓటేసి గెలిపించుకుందామా, ఆ అరాచక ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు విముక్తి పొందుదామా అని ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అభ్యర్థి వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్ అభ్యర్థిగా కూడా అనుకుంటున్నారు. గతంలో మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు ఓడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ మీద ఫస్ట్ టైం మీరు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? మీరు అన్నారు పత్తిపాడు పుల్లారావు గారిని ఓడించారని. అక్కడ ఆవిడ కూడా అప్పుడు ఫస్ట్ టైమేనండి. అయితే 10% అనుభవం పెట్టుకొని 100% అవినీతి పెట్టుకుంటే ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా ఇక్కడ అనుభవందా లేకపోతే బలందా కాదండి, ప్రజా అభిమానం ఆదరణదే మనకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఏ నాయకుడు ప్రజల్ని ఉన్నతి శిఖరాలకు ఎక్కిస్తాడో, ఏ నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తాడో ఆ నాయకుడినే ప్రజలు ఎన్నుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతులయ్యారు. వారికి గత ప్రభుత్వం ద్వారా ఏం కోల్పోయారో వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమికే ఓటేసి గెలిపిస్తారు. అంటే పశ్చిమ నియోజకవర్గంలో మీరు గత కొంతకాలం నుంచి తిరుగుతున్నారు. ప్రజల నుంచి ప్రధానంగా ఎటువంటి సమస్య మీరు వాళ్ళు ఏ సమస్యలు చెప్తున్నారు? ఒక దశాబ్ద కాలంగా పశ్చిమ నియోజకవర్గంలో మేము నివసిస్తున్నామండి. సంస్థల ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ప్రజల ఆదరణ అభిమానం మాకు దశాబ్ద కాలం నుంచే మాకు ఉంది. అయితే రాజకీయ రంగంలో ఈరోజు మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యల్ని చూస్తున్నాము, గమనిస్తున్నాము. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి వ్యవస్థ కానివ్వండి, యువతకు ఉద్యోగాలు కానివ్వండి, ఏవి ఎలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు కూడా లేని పరిస్థితిలో ఉన్నాము మనం పశ్చిమ నియోజకవర్గంలో. చెప్పుకోవడానికి కార్పొరేషనే కానీ ఎలాంటి ఒక గ్రామ స్థాయి సదుపాయాలు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే మీ విజయ అవకాశాలు వేడి మీద ఆధారపడి ఉన్నాయని మీరు భావిస్తున్నారు? విజయ అవకాశాలు కేవలం మా నిబద్ధత మీద, మా నాయకుడి యొక్క అకుంఠిత దీక్ష మీద, వారి సూత్రాల మీద ఆధారపడి ఉందండి. అలాగే మేము కూడా ఎంతో కృతనిశ్చయించుకొని ప్రజాసేవే మార్గంగా మేము ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మా నిబద్ధతే మా బలం అండి. అంటే ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా కూడా మేము గెలుస్తామని చెప్పి ఆమె తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్తో పాటుగా కూడా తమ నిబద్ధతతోనే తిరిగి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి గల్లా మాధవ్ తెలియజేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవి.